ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ మహిమలు భక్తులకు మేలు చేస్తున్నాయని అంటే గురువు పట్ల భక్తులకుండే భక్తి శ్రద్ధలే అందుకు కారణం. గురువు అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టమైనా సరే సునాయాసంగా తొలగిపోతుంది. దేవతలు సైతం ప్రత్యక్షమవుతుంటారు. శ్రీ సాయిదాస్ స్వామి కలం నుంచి జాలువారిన శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం. భక్తులు పొందిన అనుభవాలు తెలుసుకునే భాగ్యం కలగటం అదృష్టమే కదా. అది కూడా స్వామీజీ అనుగ్రహం ఉంటేనే సాధ్యపడుతుంది. కర్నూలుకు చెందిన పేరాయపల్లె నరసయ్య గారికి 6 కుమారులు ఉన్నారు. అందరికంటే చిన్నవాడైన ప్రభాకర్ ఎన్నెన్నో దివ్యానుభూతులను స్వామీజీ నుంచి పొందారు. 1972 సంవత్సరంలో మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామిని దర్శనం చేసుకోవటం కోసం అటకేశ్వర ఆశ్రమానికి ప్రభాకర్ ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళారు. వీరికి పూర్ణానంద స్వామీజీ గురించి ఎలా తెలిసిందంటే, ఆ కాలంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తూ ఉండే రామచంద్రమూర్తి గారే కారణం. ఈయన ప్రభాకర్ గారి అన్నయ్య. ఆశ్రమంలోకి ప్రవేశించిన ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులను చూసిన శ్రీ పూర్ణానంద స్వామీజీ ఏమన్నారో తెలుసా? బ్రహ్మ పంపించిన బ్రాహ్మణులు వచ్చారని అనటంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాలగమనంలో ప్రభాకర్ గారికి కలిగిన అనుభవాల ద్వారా ఏమని అర్థం చేసుకున్నారంటే, శ్రీ పూర్ణానంద స్వామీజీ సాక్షాత్తు భక్తుల మధ్య సంచరిస్తున్న ఆ బ్రహ్మదేవులేనని. నవ యవ్వనులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అతి దివ్యమైన బ్రహ్మ తేజస్సుతో దర్శనమివ్వటం ప్రభాకర్ గారిని తన్మయత్వానికి గురిచేసింది. ఈ సందర్భంగా సకల శుభప్రదాయకమైన 1,00,000 కుంకుమార్చన చేసిన కుంకుమను ప్రసాదించారు స్వామీజీ. ఒకసారి కర్నూలుకు స్వామీజీ వెళ్ళినప్పుడు ప్రభాకర్ గారికి కలశాభిషేకం చేసి వారి దివ్య హస్తాన్ని శిరస్సుపై ఉంచి శ్రీ సూక్తం చెప్పారు. ఆ తర్వాత ప్రభాకర్ తండ్రి గారైన నరసయ్య గారి ద్వారా గాయత్రి మంత్రోపదేశం చేయించారు స్వామీజీ. ఉద్యోగం కోసం శ్రీశైలం వెస్ట్రన్ కాలనీలో ప్రభాకర్ కుటుంబం నివసిస్తూ ఉంది. అది 1980వ సంవత్సరం జనవరి నెలలో ప్రభాకర్ తన అన్నయ్య రామచంద్రమూర్తి గారితో కలిసి మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ దర్శనం కోసం వెళ్ళారు. తన తమ్ముడైన ప్రభాకర్కు ఏదైనా మంత్రం ఉపదేశించాలని స్వామివారిని కోరారు రామచంద్రమూర్తి గారు. దీంతో స్వామీజీ త్రయాక్షరి మంత్రాన్ని ఉపదేశించి 5 లక్షల జపం చేయమన్నారు. వెంటనే ప్రభాకర్ మంత్రజపం ప్రారంభించారు. శివరాత్రి లోపల 1,00,000 జపం పూర్తి చేయాలన్నారు స్వామీజీ. 2 రోజుల్లో శివరాత్రి పర్వదినం వస్తుంది అనగా 95,000 జపం పూర్తి చేశారు ప్రభాకర్ గారు. ఆ రోజు ఉద్యోగ విధి నిర్వహణ బాధ్యతల కోసం కార్యాలయానికి వెళ్ళారు ప్రభాకర్ గారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు వారి నివాసంలో ఒక విశేషం జరిగింది. ప్రభాకర్ గారి సతీమణి ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా కొంత సమయం గడిచింది. ఆ తర్వాత ఆ ఇద్దరి దృష్టి ఆ గదిలో చోట వాళ్ళను చూస్తూ కూర్చున్న దివ్య తేజస్సు గల విశాల నేత్రాలతో కూడిన తెల్ల దుస్తులు ధరించి ఉన్న సుమారు 5 సంవత్సరాల వయసు గల అందమైన ఒక పాపపై పడింది. ఆ పాపను చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. ఆ పాప ఎక్కడి నుండి ఎప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నదో వాళ్ళు గమనించలేదు. ఆ పాప ముద్దులొలికే రూపాన్ని చూసి ఆకర్షింపబడిన ప్రభాకర్ గారి సతీమణి ఆ పాపను పేరు అడగ్గా ఆ పాప లక్ష్మి అని చెప్పింది. తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడగ్గా వాళ్ళు పాతాళ గంగలో ఉన్నారని ఆ పాప సమాధానమిచ్చింది. నిర్భయంగా హుషారుగా మాట్లాడుతున్న ఆ పాపతో ప్రభాకర్ గారి సతీమణి
అప్పుడు అడిగింది, నీవెలా వచ్చావు, ఇక్కడికి దారి సరిగా లేదు కదా అని. మీ ఇంటి వెనుక ఉన్న మార్గం నుండి వచ్చానని చెప్పింది ఆ పాప. ఆ ఇంటి వెనుక దారి అంటే అదొక పెద్ద లోయ. ఆ దారి నుండి ఆ పాప వచ్చిందని విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. నమ్మలేక వారిద్దరూ అనుమానాస్పదంగా ఆ పాపను వీక్షిస్తూ ఉండగా వారిద్దరినీ ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పాప ఇల్లంతా అక్కడే నిలబడి కలిగి చూసింది. ఆ తర్వాత ప్రభాకర్ గారి రెండవ అబ్బాయి పూర్ణచంద్ర తెంచి పొట్లం గట్టి సూట్ కేసులో ఉంచిన జపమాల తీసి అది తన సొంతమైనట్లు ఆ పూసలతో ఆడుకోవటం ప్రారంభించింది. అయోమయంతో ఇదంతా గమనిస్తూ ప్రభాకర్ గారి భార్య ఇంకా పాపతో ఏం చెప్పాలో ఏం అడగాలో తెలియక మళ్ళీ ఆ పాపను తన పేరు అడగ్గా, నా పేరు లక్ష్మి కదా, ఎన్నిసార్లు చెప్పాలి అని చిరాకు పడింది. ఎవరి పాపనో ఎక్కడి నుండి వచ్చిందో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని అనుకుంటూ వాళ్ళు ఆ పాపతో, సరే అమ్మా ఇంకా నీవు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పగా ఆ పాప అంది, నేను ఇక్కడ ఉండటానికి వచ్చాను, వెళ్ళటానికి కాదు అని శాంతంగా స్పష్టం చేసింది. కర్మఫలం ఏమో ఇంత జరిగినా కూడా వాళ్ళిద్దరూ అమ్మాయిని గుర్తించలేకపోయారు. దీంతో బలవంతంగా వాళ్ళ పాపను బయటికి పంపించగా వాళ్ళను స్వాంతనపరుస్తున్నట్లు ఆ పాప, నేను ఇక్కడ గన్నేరు పూలు కోయటానికి వచ్చానని అంటూ ఇంటి బయటకు వెళ్ళి కొంత దూరంలోనే అదృశ్యమైంది. ఇదంతా పక్కింట్లో ఉండే బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.